భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో ప్రధాని మోడీ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ సరిహద్దు పరిస్థితులను వివరించారు. త్రివిధ దళాల సన్నద్ధత కార్యాచరణపై చర్చించారు. డ్రోన్లు, మిస్సైల్స్, యుద్ధ విమానాలతో పాక్ సైనిక బలగాల మోహరింపు, దాయాది దేశం చేస్తున్న దాడులను మోడీకి వివరించారు అధికారులు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో ప్రధాని మోడీ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ సరిహద్దు పరిస్థితులను వివరించారు. త్రివిధ దళాల సన్నద్ధత కార్యాచరణపై చర్చించారు. డ్రోన్లు, మిస్సైల్స్, యుద్ధ విమానాలతో పాక్ సైనిక బలగాల మోహరింపు, దాయాది దేశం చేస్తున్న దాడులను మోడీకి వివరించారు అధికారులు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో ప్రధాని మోడీ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ సరిహద్దు పరిస్థితులను వివరించారు. త్రివిధ దళాల సన్నద్ధత కార్యాచరణపై చర్చించారు. డ్రోన్లు, మిసైల్స్, యుద్ధ విమానాలతో పాక్ సైనిక బలగాల మోహరింపు, దాయాది దేశం చేస్తున్న దాడులను మోడీకి వివరించారు అధికారులు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో ప్రధాని మోడీ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి అప్డేట్స్. ప్రధాని మోడీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, మీరు మ్యూట్ లో ఉన్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ చెప్పండి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో ప్రధాని మోడీ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ సరిహద్దు పరిస్థితులను వివరించారు. త్రివిధ దళాల సన్నద్ధత కార్యాచరణపై చర్చించారు. డ్రోన్లు, మిసైల్స్, యుద్ధ విమానాలతో పాక్ సైనిక బలగాల మోహరింపు, దాయాది దేశం చేస్తున్న దాడులను మోడీకి వివరించారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో అత్యున్నత సమావేశం జరుగుతుంది. మరి ఈ సమావేశానికి అజిత్ దోవల్ తో పాటు రక్షణ శాఖ మంత్రి, వివిధ దళాల అధిపతులు కూడా హాజరయ్యారు. ఇక్కడ ప్రధానంగా విషయం చూసుకున్నట్టుగైతే తదుపరి చర్యలు ఏం చేయాలి అనే అంశంపై చర్చించారు. మరి ఒక కీలకమైన నిర్ణయం కూడా జరిగింది. అదేంటంటే ఉగ్రవాద దాడిని ఇక నుంచి దాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తారు. ఎప్పుడైనా ఉగ్రవాద దాడి జరిగింది అంటే అది యుద్ధం చేసినట్టే. దానికి ప్రతీకారంగా భారత్ కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. అంటే ఉగ్రదాడిని, పాకిస్తాన్ చేయబోయే ఉగ్రదాడిని దాన్ని యుద్ధం చర్యగా పరిగణించాలని చెప్పి కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరుగుతున్న అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మీదటి నుంచి ఉగ్రదాడిని యుద్ధ చర్యగా పరిగణించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అధికారులు, ముఖ్యంగా త్రివిధ దళాల అధిపతులు, కేంద్ర హోంశాఖ మంత్రి హాజరయ్యారు ఈ సమావేశానికి. ఈ సమావేశంలో ఇప్పటిదాకా ఏం జరిగింది, దాడులు ఎలా జరిగాయి, ఏం జరిగింది, భారత్ ఏం చేసింది, పాకిస్తాన్ ఏం చేసింది అనే అంశం మీద అంచనా వేస్తున్నారు. దాంతో పాటు తదుపరి ఈ రోజు రాత్రికి, ఎందుకంటే పాక్ సాయంత్రం 4 గంటలైంది, ఇప్పుడు మరి 5 గంటల నుంచి 6 గంటల నుంచి పాక్ తన వికృత రూపాన్ని చూపిస్తుంది. విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతుంది. కర్కశంగా డ్రోన్లను భారత్ మీదకి వదులుతుంది, మిసైల్స్ ని వదులుతుంది. రాత్రంతా దాడి చేస్తూనే ఉంటది. మరి ఈ దాడుల్ని ఎలా తిప్పికొట్టాలి, దానికి ఏ మిసైల్స్ ఉపయోగించాలి, ఎలా ముందుకెళ్తున్నారు, మరి ఈ దాడిని ఎంత తీవ్రంగా పరిగణించి ముందుకు వెళ్ళాలనేది కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ దేశాలు అన్ని కూడా భారత్ వైపు అలాగే పాక్ వైపు చూస్తున్నాయి. యుద్ధం ఆగుతుందా అని. మరి ఇక్కడ ఆగే సూచనలు ఏమి కనిపించట్లేదు. పాక్ దాడులను తీవ్రంగా తిప్పికొడుతుంది ఈ భారత సైన్యం. ఏది ఏమైనా సరే ఇక్కడ చూసుకుంటే ఇంకా పాక్ కొద్దిసేపటి క్రితమే చూసుకున్నట్టుగైతే ఒక ప్రపోజల్ కూడా పాక్ నుంచి వచ్చింది. శాంతిగా, అంటే భారత్ యుద్ధం చేయకపోతే, దాడులు చేయకపోతే తాము కూడా చెయ్యం అంటూ ఒక కొత్త ప్రపోజల్ పంపింది. మరి ఈ ప్రపోజల్ కి మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా దేశంలో 650 మంది అమాయకులు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు, సైనికుల్ని పొట్టన పెట్టుకున్నారు, 1500 మంది గాయాలయ్యాయి. మరి వీరి పరిస్థితి ఏంటి? దీనికి తగ్గట్టుగా పాక్ మాటలను నమ్మడానికి, పాక్ ని
పాక్ చర్యల్ని నమ్మడానికి వీల్లేదని చెప్పి భారత సైన్యం భావిస్తుంది. మరి అదే అంశం మీద ప్రధాన నివాసంలో చర్చ జరుగుతుంది. మరి మరి ఈ నేపథ్యంలో యుద్ధం కొనసాగే అవకాశమే కనిపిస్తుంది, తీవ్రంగా కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. అంటే మధ్యాహ్నం పాక్ చేసిన ప్రయత్నాలు, పాక్ చేసినటువంటి వ్యాఖ్యలు మరి రాత్రికి ఏ రకంగా దాడి చేస్తుందో చూద్దాం. ఎందుకంటే కంపల్సరిగా రాత్రిపూట భారత్ లో ఉన్న ఎయిర్ బేస్లన్నిటి మీద దాడి చేస్తుంది, గ్యారంటీగా సివిలియన్స్ మీద దాడి చేస్తుంది. గత 3 రోజుల నుంచి ఇదే పాక్ దొంగ వైఖరి. మరి సివిలియన్స్ ని టార్గెట్ గా పెట్టుకుని వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడం. ఈ రోజు చూసుకుంటే ఉదయాన్నే ఒక అధికారి, ఒక ప్రభుత్వ అధికారి నివాసం మీద దాడి చేసి అక్కడ ఒక మిసైల్స్ వదిలి దాంతో ఒక అతను చనిపోయారు, 5గురు అతనితో పాటు ఇంకో 5గురు కూడా చనిపోయారు. మొత్తం 6గురు చనిపోయినట్లు సమాచారం అయితే అందుతుంది జమ్మూ కాశ్మీర్ లో. మరి ఇలాంటి పనులు చేయటం వల్ల సివిలియన్స్ కి ప్రాణ నష్టం కలిగించడం వంటి చర్యలు చేస్తుంది. కాబట్టి దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా పరిగణిస్తున్నారు. పాక్ గట్టిగా బుద్ధి చెప్పాలి, నార్మల్ గా బుద్ధి చెప్పొద్దు అని చెప్పేసి సైన్యాన్ని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సమావేశం వేడిగా జరిగింది. దాదాపు 2 గంటల పైగానే సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ రాత్రికి చేయాల్సిన ప్రత్యక్ష కార్యాచరణ, అలాగే అమెరికా నుంచి, చైనా నుంచి వస్తున్నటువంటి వినతులు, వాళ్ళ సూచనలు కూడా ఎంత మేరకు వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలనే అంశం కూడా ఇక్కడ చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. రామకృష్ణ, భారత్ వచ్చేసి యుద్ధ నియమాలు పాటిస్తోంది, పాక్ విచక్షణారహితంగా దాడులు చేస్తోంది. ఈ విధంగా ఎందుకు చేస్తుంది? మరి అది ఎటువంటి నియమాలు పాటించట్లేదు కదా, మన భారత్ కూడా అలాగే చేయొచ్చు కదా అని చాలా మంది అంటే ఆవేశంలో అంటున్న మాటలు. కానీ మనం ఏదైనా ఆచితూచి చేస్తాము, వాళ్ళ పౌరులకు వాళ్ళ ఆస్తి నష్టానికి కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా కేవలం ఉగ్రవాదం మీదనే మనం టార్గెట్ చేస్తూ ఉన్నాం. కానీ సామాన్య ప్రజానీకానికి పాకిస్తాన్ ఎంత మన ముందు అనేదైతే ఆబ్వియస్లీ ఉంటుంది, ఒరిజినల్గా మనం మాట్లాడుకునే అంశాలు అయితే. సో ఈ నేపథ్యంలో ఎందుకు అంటే ఇన్ని రోజులు పొడిగించాల్సిన అవసరం లేదు కదా అనేది చాలా మంది ప్రజలు ఎక్కువగా మాట్లాడుతున్న మాటలు. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశం ఇప్పటిదాకా చేసిన దాడుల్లో ఎక్కడ పాక్ పౌరుల ప్రాణాలు కోల్పోలేదు. పాక్ ఎయిర్ బేస్ల మీద, పాక్ లోని 9 ప్రాంతాల మీద, అలాగే పాక్ లోని పోర్ట్స్ మీద దాడి చేసింది. యుద్ధనీతిని పక్కాగా ఫాలో అవుతుంది. కానీ పాకిస్తాన్ వైఖరి మాత్రం డిఫరెంట్ గా ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ భారత ప్రధానమైన డిమాండ్ పాక్ లో ఉన్న ఉగ్రవాదులందరినీ అప్పగించాలి. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రవాదులు ఎవరైతే పారిపోయారో వాళ్ళందరినీ కూడా అప్పగించాలి. మరి దాంతో పాటు ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇవ్వద్దు, ఉగ్రవాదులకి ఫండ్స్ ఇవ్వటం అనేది మానుకోవాలి. ఇంకా రకరకాల కండిషన్స్ వాటన్నిటికీ పాక్ ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి యుద్ధం నెమ్మదిగా కొనసాగుతుంది. మరి ఒకవేళ పాక్ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. మరోవైపు పాకిస్తాన్ ఆదుకునే నాదుడు ఎవడూ లేడు. మరి ఈ నేపథ్యంలో ఈ శాంతి మంత్రం చెప్పిస్తుంది. కానీ ఇదంతా కేవలం కుట్ర, ఇండియాని డైవర్ట్ చేసి ఇండియాలో దాదాపుగా ప్రజలంతా దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు చాలా తీవ్రమైన కోపంతో రక్తం ఉడికిపోతుంది అందరికీ. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలి, పాకిస్తాన్ నేలమట్టం చేయాలి అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే అందులో సామాన్య పౌరుల ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అందుకోసం భారత్ ఆలోచిస్తుంది. వాళ్ళకి దెబ్బ తగలకుండా ఈ యుద్ధాన్ని ఎలా చేయాలని దాని వల్ల డిలే అవుతుంది. నాకు మించి ఇంకేం కాదు. పాకిస్తాన్ అయితే వదలదు భారత్, పాక్ లో ఉగ్రవాదులను అయితే వదలదు భారత్, అందరినీ మట్టి కనిపిస్తుందని చెప్పేసి తెలుస్తుంది. అధికారులు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్టుగైతే ఈ రాత్రికి కూడా భారీగా పాక్ పై దాడులు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.